అందరికీ నమస్కారం. ఈ దేహము పేరు శివకుమార్. మాది మద్దిగట్ల గ్రామం, వనపర్తి జిల్లా మరియు తెలంగాణ రాష్ట్రం. దేవుడు మాకిచ్చినటువంటి అంతిమ దైవ గ్రంథంలోని ఖురానులోని వాక్యం ఏమనగా 16వ సూరా 108వ ఆయత్తు. దేవుడు వారి హృదయాలపై, వారి కన్నులపై మరియు వారి చెవులపై ముద్ర వేశాడు అని చెప్పాను. అలాగే వారు పరధ్యానంలో ఉన్నవారు అని కూడా చెప్పవను. అనగా ఇక్కడ మనిషికి దేవుడు చెవులు మరియు కన్నులు ఇచ్చినది బయటి విషయములు లోపల ఉన్నటువంటి బుద్ధికి అందజేయడానికి. కానీ ఇక్కడ దేవుడు వారి కన్నులపై మరియు వారి చెవులపై ముద్ర వేశాడు అని చెప్పాను. అనగా ఇలా చెవులు మరియు కన్నులు ముద్ర వేశాడు అని చెప్పడంలో ఆంతర్యమేమనగా, గురువు స్వయాన భగవంతుడిగా లేదా బోధకుడిగా భూమి మీదకు వచ్చి దైవజ్ఞానమును బోధించినప్పుడు వారి చెవుల ద్వారా విన్నప్పటికీ మరియు భగవంతుడిని వారి కన్నుల ద్వారా స్వయంగా చూచినప్పటికీ వారు దానిని విశ్వసించరు. అందుకే దేవుడు వారి కన్నులపై మరియు వారి చెవులపై ముద్ర వేశాడు అని చెప్పాను. అలాగే వారి హృదయములపై కూడా ముద్ర వేశాడు అని చెప్పాను. ఇక్కడ శరీరంలో జీవంతో పాటు బుద్ధికి అందవలసినటువంటి ఈ జ్ఞానము హృదయములు అనేటటువంటి బ్రహ్మనాడిలో ఉండును. అలాగే ఈ హృదయ స్థానంలో ఉన్నటువంటి బ్రహ్మనాడిలో ఉన్నటువంటి బుద్ధికి చేరవలసినటువంటి జ్ఞానము దేవుడు స్వయాన భూమి మీదకి వచ్చి చెప్పినప్పటికీ వారి బుద్ధికి అందకుండా చేయును. అలాగే వారు నమ్ముకున్నదే దైవజ్ఞానమని తలచి దేవుడు చెప్పినది దైవజ్ఞానమని తలవక వారు ఇలా చేయుదురు. వీరంతా ప్రపంచ ధ్యాసలో ఉన్నటువంటి వారై అసలైన దైవజ్ఞానమును ఒప్పుకొనక వారికి తెలిసినదే వారు దైవజ్ఞానమని అనుకొనుచుందురు. ధన్యవాదములు. అందరికీ నమస్కారం.